ఎస్ఆర్హెచ్ అంటే భారీ సిక్సర్లు, ఎస్ఆర్హెచ్ అంటే బౌండరీల మీద బౌండరీలు, ఎస్ఆర్హెచ్ అంటే మినిమం 200 స్కోర్, మాక్సిమం క్రికెట్ ఎంటర్టైన్మెంట్. ఇలాంటి టీం ఈ ఐపీఎల్ సీజన్లో తడపడుతోంది. ఫ్యాన్స్ అంచనాలను అందుకోలేకపోతోంది. ఫస్ట్ మ్యాచ్లోనే స్ట్రాంగ్ స్కోర్ వార్నింగ్ పంపినా ఇప్పుడు హ్యాట్రిక్ ఓటములతో లాస్ట్కు పడిపోయింది. అసలు ఏమైంది సన్ రైజర్స్కి? హైదరాబాద్ టీంలో గేమ్ లేదా? ప్లేయర్ల గేమ్లో ఫామ్ లేదా? ఈ ఎస్ఆర్హెచ్కు ఏమైంది? బౌలర్లంటే దయలేని బ్యాటర్లు, స్కోర్ బోర్డ్ అంటే లెక్కలేని టీం. ఈ ఐపీఎల్ సీజన్లో ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే 286 రన్స్ కొట్టాక క్రికెట్పై కనీస అవగాహన ఉన్న ఎవ్వరైనా సన్ రైజర్స్ హైదరాబాద్ని తక్కువ అంచనా వేస్తారా? అప్పటికే ఉన్న 300 లోడింగ్ అంచనాలను అందుకునేలా దంచిన హైదరాబాద్ టీం బ్యాట్స్మెన్లను చూశాక చాలా మందికి అనిపించింది ఒకటే, దండయాత్ర. ఇది ఎస్ఆర్హెచ్ దండయాత్ర అని. హోమ్ గ్రౌండ్ అయినా హోస్ట్ గ్రౌండ్ అయినా ఎదురుగా ఉన్న ప్రత్యర్థి టీం ఏదైనా మాకు తెలిసింది బాదుడు మాత్రమే. ఫీల్డర్లని పరిగెత్తించటమే, స్కోర్ బోర్డును కంగారెత్తించటమే. సీరియస్ గా సన్ రైజర్స్ హైదరాబాద్ టీంపై క్రికెట్ ఫ్యాన్స్ లో ఉన్న లెక్క ఇదే. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్లో ఐపీఎల్లో 2 అత్యధిక స్కోర్ నమోదు చేసి తన రికార్డ్ ని తనే బ్రేక్ చేసుకుంది ఎస్ఆర్హెచ్. ఈ మ్యాచ్ చూశాక ఈ సీజన్లో 300 క్రాస్ చేయటానికి పెద్దగా టైం పట్టదనుకున్నారు. ఈ రికార్డ్ ని కూడా హైదరాబాద్ టీమే సృష్టిస్తుందని ఫిక్స్ అయ్యారు. అది ఎస్ఆర్హెచ్ కు మాత్రమే సాధ్యమని కూడా ఫిక్స్ అయ్యారు. 300 లోడింగ్ స్లోగన్ ఎప్పుడు నిజమవుతుందా అని ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఓపెనింగ్ మాత్రమే అద్దిరిపోయింది. తరువాత జరిగిన 3 మ్యాచ్ల్లో స్కోర్ సంగతి పక్కన పెడితే హైదరాబాద్ టీం హ్యాట్రిక్ ఓటములను నిరాశపరిచింది. అంతా స్టార్ ప్లేయర్లు, భారీ అంచనాలు. అయినా ఏం లాభం? సన్ రైజర్స్ మ్యాచ్లు గెలవలేకపోతోంది. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవటమంటే మామూలు విషయం కాదు. ముఖ్యంగా హైదరాబాద్ ఫ్యాన్స్ దీన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ 80 రన్స్ తేడాతో దారుణంగా ఓటమి పాలయ్యింది. 201 రన్స్ టార్గెట్ ని చేస్ చేయలేక చతికిలబడింది. 17 ఓవర్లలోపే 120 రన్స్ కే కుప్పకూలింది. ఒక్క క్లాసన్ మాత్రమే 33 రన్స్ తో టాప్ స్కోరర్. ఇక మిగతా బ్యాట్స్మెన్ ఎంత ఘోరంగా విఫలమయ్యారో అర్థం చేసుకోవచ్చు. స్టార్ బ్యాట్స్మెన్లంతా సింగిల్ డిజిట్ కి పెవిలియన్ కి వచ్చి రిలాక్స్ అయ్యారు. ఇటు బ్యాటింగ్ లోనూ అటు బౌలింగ్ లోనూ ఫెయిల్ అయి మొత్తానికే చేతులెత్తేసింది. ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. హ్యాట్రిక్ ఓటములతో ఎస్ఆర్హెచ్ పాయింట్స్ టేబుల్లో 10వ స్థానానికి పడిపోయింది. అక్కడి నుంచి ఎప్పటికి పైకొస్తుందో ఇప్పటికైతే ఎవ్వరికీ క్లారిటీ లేదు. సాధారణంగా సన్ రైజర్స్ టాస్ గెలిస్తే బ్యాటింగ్ కే మొగ్గు చూపుతుంది. కొండంత బ్యాటింగ్ ని ముందు పెట్టి ప్రత్యర్థి టీం కాన్ఫిడెన్స్ ని దెబ్బతీయాలనుకుంటుంది. కానీ కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో అలా జరగలేదు. ఎస్ఆర్హెచ్ స్ట్రాటజీ మార్చినట్లనిపించింది. ఈడెన్ గార్డెన్స్ లో టాస్ గెలిచిన బౌలింగ్ నే ఎంచుకుంది. ఇందుకు గత 2 మ్యాచ్ల్లో ఓడిన అనుభవమో మరో వ్యూహమో తెలియదు గాని రైజర్స్ బౌలింగ్ ఎంచుకోవటం ఫ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది. కానీ ఇది కూడా వర్కౌట్ కాలేదు. చేజింగ్ లోను హైదరాబాద్ టీం తడబడింది. అన్ని విధాలుగా టీం మొత్తం ఫెయిల్ అయ్యింది. వరుసగా 3వ మ్యాచ్లోనూ ఓడిపోయింది. ఐపీఎల్లో ఈ సీజన్లో భారీ అంచనాలున్న ఓ టీం, భారీ స్కోర్లు దంచే సత్తా కలిగిన ప్లేయర్లు ఉన్నప్పటికీ ఎస్ఆర్హెచ్ నుంచి ఇలాంటి ఓ పేలవమైన గేమ్ని అస్సలు ఊహించలేదు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నప్పుడు ఓ రకమైన గేమ్ ప్లాన్ ఉంటుంది. అది చేజింగ్ కొచ్చేసరికి మరో రకమైన గేమ్ ప్లాన్ ఉంటుంది. ఏ టీం కైనా ఇదే లాజిక్. చేజింగ్ అంటే కాస్త ఆచితూచి ఆడాలి, క్రీజ్ లో కుదురుకోవాలి, బ్యాట్స్మెన్ల ఆట తీరు నిలకడగా ఉండాలి, ఓపెనర్లు కొన్ని ఓవర్ల దాకా క్రీజ్ లోనే పాతుకుపోవాలి. కానీ చేజింగ్ కూడా ఫస్ట్ బ్యాటింగ్ ఆడినట్లు అగ్రెసివ్ గా ఆడతానంటే రిజల్ట్ ఇలాగే ఉంటుందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఆ తాపత్రయంలోనే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్లు వికెట్లు సమర్పించుకుంటున్నారు. ఓపెనర్లదే కాదు, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లది అదే పరిస్థితి. వచ్చినోళ్లు వచ్చినట్లు ఉతుకుడే అనే లెక్కలు, వచ్చినోళ్లు వచ్చినట్లు వికెట్ సమర్పించుకుని వెళ్లిపోతున్నారు. దాంతో వరుస ఓటములు తప్పట్లేదనే చర్చ సాగుతోంది.
ఇంతకీ సన్ రైజర్స్ హైదరాబాద్ లెక్కేంటి? స్టార్ ప్లేయర్లంతా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? కెప్టెన్స్ కమిన్స్ స్ట్రాటజీలు వర్కౌట్ కావట్లేదా? గేమ్ ఎక్కడ తేడా కొడుతోంది? ఈ హ్యాట్రిక్ ఓటముల తర్వాత కూడా 300 రన్స్ భారీ స్కోర్ని ఎస్ఆర్హెచ్ నుంచి ఎక్స్పెక్ట్ చేయగలమా? ఈ లూజింగ్ కంటిన్యూ అయితే సన్ రైజింగ్ కష్టమేనా? ఆట తీరు మారకపోతే నెక్స్ట్ జరగబోయేదేంటి? భారీ స్కోర్ ఒకటే సన్ రైజర్స్ టార్గెటా? అన్నిసార్లు కొండంత టార్గెట్ నిలపటం సాధ్యమా? పిచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా మాకు తెలిసిందల్లా భారీ స్కోర్ కొట్టడం మాత్రమే అన్నట్లుంటుంది సన్ రైజర్స్ ఆట తీరు. కానీ అన్నిసార్లు రికార్డ్ స్థాయి స్కోర్లు కుదురుతాయా? వచ్చినోళ్లు వచ్చినట్లు దంచాలంటే ప్రతిసారి వర్కౌట్ అవ్వదనే విషయం హైదరాబాద్ ప్లేయర్లకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. హెడ్ మాస్టర్ ట్రావిస్ హెడ్ అయినా, ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ గా పేరున్న అభిషేక్ శర్మ అయినా, ఫస్ట్ మ్యాచ్ లోనే సెంచరీ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఇషాన్ కిషన్ అయినా అందరి గేమ్ ఒకేలా ఉంది. కొడితే గట్టిగా కొట్టేస్తారు, లేకపోతే సింగిల్ డిజిట్ తోనే సరిపెట్టేస్తారు. గత 3 మ్యాచ్ల్లో వీళ్ల ఆట తీరు చూశాక అర్థమైంది ఇదే. ముఖ్యంగా అభిషేక్ శర్మ పేలవమైన ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు. ఈ సీజన్ లో వరుసగా 4 మ్యాచ్లు ఆడిన అభిషేక్ కేవలం 33 రన్స్ మాత్రమే చేశాడు. తొలి మ్యాచ్ లో 24 పరుగులు చేయగా మిగతా మ్యాచ్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యాడు. దాంతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. ఏమైంది అభిషేక్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ట్రావిస్ హెడ్ కూడా దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయిపోతున్నాడు. భారీ షాట్ల కోసం ప్రయత్నిస్తూ త్వరగా పెవిలియన్ చేరిపోతున్నాడు. ఇషాన్ కిషన్ కూడా వరుసగా 3 మ్యాచ్ల్లో ఫెయిల్ అయ్యాడు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఎక్కువసేపు క్రీజ్ లో నిలదొక్కుకోలేకపోతున్నాడు. క్లాసన్ కొంతవరకు పర్వాలేదనిపిస్తున్నా అప్పటికే మిడిల్ ఆర్డర్ పై ప్రెషర్ పెరుగుతోంది. మొత్తంగా టీమ్ గేమ్ పై ఎఫెక్ట్ పడుతోంది. నిజానికి ఎస్ఆర్హెచ్ బలమంతా టాప్ ఆర్డరే. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లపై మొత్తం టీం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ సీజన్ లో లక్నో సూపర్ జైంట్స్, ఢిల్లీ క్యాపిటల్స్, కోల్కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్లో ఈ ముగ్గురు ఓపెనర్లు చాలా త్వరగా అవుట్ అయిపోయారు. సింగిల్ డిజిట్లకే వికెట్ సమర్పించుకోవటం లాంటివి టీంకు పెద్ద మైనస్ గా మారింది. దాంతో మిడిల్ ఆర్డర్ పై ప్రెషర్ పెరుగుతోంది. చేజింగ్ లోనూ రైజర్స్ ఇబ్బంది పడుతోంది. ఒకప్పుడు భారీ స్కోర్లు చేజ్ చేయటంలో హైదరాబాద్ టీం బాగానే రాణించింది. కానీ ఈ సీజన్ లో చేజింగ్ లో విఫలమవుతోంది. మొదట్లోనే వికెట్లు కోల్పోవటం, రన్ రేట్ ని కంట్రోల్ చేయలేకపోవడంతో ఓటమి తప్పట్లేదు. ఇక బౌలింగ్ లోనూ లోపాలున్నాయి. ఎస్ఆర్హెచ్ బౌలర్లు డెత్ ఓవర్లలో బాగా పరుగులిచ్చేస్తున్నారు. ప్రత్యర్థి టీం బ్యాట్స్మెన్లని కట్టడి చేయలేక చేతులెత్తేస్తున్నారు. పవర్ ప్లే, డెత్ ఓవర్లలో వ్యూహాత్మక బౌలింగ్ చేయటంలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయనే అభిప్రాయాలున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చేస్తున్న వ్యూహాత్మక తప్పిదాలు కూడా గేమ్ ని దెబ్బతీస్తున్నాయి. పిచ్ పరిస్థితుల్ని, గ్రౌండ్ ని సరిగా అంచనా వేయకుండా దూకుడుగా ఆడటమే ఎస్ఆర్హెచ్ కు నష్టం కలిగిస్తోందనే టాక్ బలంగా వినిపిస్తోంది. ప్రత్యర్థి జట్ల బౌలర్లను ఎదుర్కొనే విధానంలోనూ రైజర్స్ బ్యాట్స్మెన్లు ఇబ్బంది పడుతున్నారు. వరుసగా 3 మ్యాచ్లు ఓడిపోవడంతో ఎస్ఆర్హెచ్ ఆట తీరులో ఖచ్చితంగా మార్పు రావాలనే వాదన వినిపిస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్లు మొదట్లోనే వికెట్లు కోల్పోకుండా 8 ఓవర్ల వరకు క్రీజ్ లోనే ఉండేలా నిలకడగా రాణించాలి. అగ్రెసివ్ గేమ్ తో పాటు క్రీజ్ లో సెట్ అవ్వటం కూడా అవసరమే. మిడిల్ ఆర్డర్ లో వచ్చే నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసన్ ఇలాంటి వాళ్లు కూడా ప్రెషర్ లేకుండా ఆడగలగాలి. ఎందుకంటే డెత్ ఓవర్లలో భారీ షాట్లు ఆడగలిగే కెపాసిటీ ఉన్న ప్లేయర్లు వీళ్లే. ప్రెషర్ లేకపోతే స్కోర్ బోర్డుని జెట్ స్పీడ్ తో పరిగెత్తించే సత్తా వీళ్లకుంది. ఇక బౌలింగ్ పరంగానూ గేమ్ ప్లాన్ మార్చాల్సిన అవసరం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. కెప్టెన్ పాట్ కమిన్స్, మహ్మద్ షమీతో పాటు స్పిన్నర్లని కూడా సరైన టైంలో వాడుకోవాలంటున్నారు. డెత్ ఓవర్లలో యార్కర్లు, స్లో బాల్స్ పై ఫోకస్ పెట్టాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా పిచ్. ప్రత్యర్థి జట్టు బలాబలాలని బట్టి దూకుడుగా ఆడాలా, డిఫెన్స్ చేసుకోవాలా అనేది ముందే ఎంచుకోవాలంటున్నారు. చేజింగ్ కి కూడా మెరుగైన గేమ్ ప్లాన్ అవసరమనే అభిప్రాయాలున్నాయి. టీం పరంగా సన్ రైజర్స్ అవసరమైనంత స్ట్రాంగ్ గా ఉంది. స్టార్ ఆటగాళ్లున్నారు. అయినప్పటికీ ప్లేయర్ల ఆట తీరులో లోపాలున్నాయి. గేమ్ పరంగా వ్యూహాత్మక తప్పిదాలు జరుగుతున్నాయి. ఈ హ్యాట్రిక్ ఓటములను పరిశీలిస్తే బ్యాటింగ్, బౌలింగ్, వ్యూహాత్మక నిర్ణయాల్లో లోపాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. వీటిని అధిగమించడానికి ఆట తీరులో
మార్పులు అవసరమనే చర్చ సాగుతోంది. లోపాలన్నింటినీ సరిదిద్దుకుని పరిస్థితులకు అనుగుణంగా ఆడగలిగితే ఎస్ఆర్హెచ్ మళ్లీ విక్టరీ ట్రాక్ లోకి వస్తుందంటున్నారు. లేకపోతే గ్రూప్ దశలోనే ఇంటి ముఖం పట్టడం ఖాయమని చెప్తున్నారు.